ఎలా సాయి పొట్టపట్టు బాధపడిపోతున్నా స్టమక్ పెయిన్ ఏంటి? అవునరా బాబు, ఆల్రెడీ 3 times వెళ్ళాను బాత్రూమ్ కి, ఇంకా తగ్గలేదు. అవునా? నిన్న నైట్ ఏం తినేసావేంటి? అదేరా ఫ్రిడ్జ్ లో ఏదో గోంగూర పచ్చడి ఉంటే అది వేసుకుని తిన్నాను రా, అప్పటి నుంచి తేడా కొట్టేసింది. ఓరి నీ అబ్బా, అది గోంగూర పచ్చడి కాదురా, గోరింటాకురా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఎంత పని చేసావురా గణేశ. సర్లే, నువ్వేంటి బ్యాగ్ తగిలించుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావేంటి? ఊరు వెళ్తున్నాను రా మామ. సడన్ గా ఊరేంట్రా? ఏమైనా ప్రాబ్లం ఏంటి? ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులు చాలా గట్టిగా వస్తున్నారా, అందుకే జిమ్ కూడా రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను రా. అసలు నీకు మోకాళ్ళ నొప్పులు ఏంట్రా? మొన్న ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్నాను రా, అదేదో లెగ్మెంట్ టైర్ అయింది అన్నారు, అందుకే ఊరు వెళ్ళిపోతున్నాను రా. అక్కడైతే అమౌంట్ తక్కువ అవుతుంది కదా, ఇక్కడైతే అమౌంట్ ఎక్కువ అవుద్ది, పైగా ప్రతి చిన్న దానికి ఆపరేషన్ అంటారు. నాకు ఆపరేషన్ కి ఏమైనా సంబంధం ఉందింట్రా సాయి? ఓర్ని, ఇదే నీ భయం? నాకు తెలిసిన ఒక మంచి హాస్పిటల్ ఉందిలేరా. మొన్ననే మా నాన్నమ్మకి మోకాళ్ళ నొప్పులు అయితే అక్కడే ట్రీట్మెంట్ చేయించాం. దెబ్బకి మా తాతను పరిగెట్టిచ్చేస్తుంది. ఏంటి, జస్ట్ ఒక ఇంజక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేశారా, ఆపరేషన్ లేకుండా. అవునా? ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్ తో ట్రీట్మెంట్ చేస్తున్నారా? సరే నర్రా, అది హాస్పిటల్కి వెళ్దాం. అవునండి, మన హెల్త్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఎటువంటి ఆపరేషన్ లేకుండా జస్ట్ ఒక ఇంజక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నారండి. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా పేషెంట్ కి స్కాన్ చేసి ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. డాక్టర్ పల్లవి గారు, డాక్టర్ కిరణ్ గారు మనల్ని ఒక ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకుని మనకున్న ప్రాబ్లం అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో మంచిగా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ నీ పెయిన్స్ కాకుండా షోల్డర్, బ్యాక్, ఎల్బో, యాంగిల్ పెయిన్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలాగే డాక్టర్ పల్లవి గారు ఎలాంటి నొప్పి లేకుండా జస్ట్ ఒక చిన్న ఇంజక్షన్ ద్వారా కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ చేశారు. ఇంకెందుకు లేట్ అండి, మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నారా? అయితే అర్జెంట్ గా ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. మన హెల్త్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూసేయండి.